ఏమైంది మామ ఇంత డల్లా కూర్చునేవా? ఏం లేదు, ఈరోజు పొద్దునే నా ముఖం నేను అద్దంలో చూసుకున్నాను. ఇక్కడ ఉంటే నాకంటుకున్నట్లుందిరా బాబోయ్, నేను ఉన్నాను. ఏమమ్మా వాడు తీసేసిన గుమ్మడికాయ మొక్కం అనుకున్నాడు అనేది అలా వెళ్ళిపోతున్నాడు వాడు. ఏం లేదు మామ, వాడు తిరుగు చురుకోకుండా వెళ్ళిపోతారా, అందుకే డౌట్ వచ్చింది. సరే సర్లే మామ, అర్థంలో చూసినాక ఏమైంది మామ? నా సెల్లు పగిలిపోయేదా? మరి చెల్లి ఎలా పలికిపోయింది? నీకు చెప్తే అర్థం కాదు, చూపిస్తాను నీకు. అసలు పొద్దున్న ఏం జరిగిందంటే, పొద్దున్నే నేను నిద్ర ముఖంతో ఇలా లేచి నా సెల్లి ఇలా పట్టుకున్నాను. ఇలా పట్టుకొని ఇలా నా అద్దంలో నా ముఖం నేను చూసుకున్నాను. తర్వాత ఫ్రిడ్జ్ మీద సెల్లి ఇలా పెట్టి, అక్కడ ఫ్రిడ్జ్ లే కదా, అందుకే కదా సెల్లి పగిలిపోయింది. ఓహో అలాగా. అలాగే మరి. ఏమమ్మా నా సెల్ పలకొట్టావు కదా మామ? నువ్వే కదరా చూపిమన్నావు, అందుకోసమే నీ సెల్తోనే చూపించాను. చూపిమంటే సెల్ నా సెల్ పలకొట్టావా? అరే నీ మూసే కుత్తాయో, నా బంగారు లాంటి సెల్ బుక్ పాలు చేసావు కదరా. ఏమవుతుందిరా నీకు? బంగారు లాంటి మొబైల్ పాలు కొట్టావు కదరా. నేను అప్పుడే వాడు పారిపోయినప్పుడే నేను విచారపడాల్సిందే. నీ దళిత నాకు చుట్టుకుంటావా? ఊరుకో వీరేష్, ఏమైతుందా? నా సెల్ కూడా ఇలాగే కదా పగిలిపోయింది. నీ ఎడమకని ఎవరు అర్థమా చూసుకోమనింది? అందుకంటే నీ సెల్లు నా మొబైల్ పడిపోయింది. ఈ రోజు నీతో ఎక్కువ ఈ రోజు ఉంటే ఎన్ని అనర్థాలు జరుగుతావో, ఎన్ని తలకాలు చూసుకుంటావో. పోరా నువ్వు వద్దు పోరా. అమ్మ పొద్దున్నే లేచి నా ముఖం నేను ఎందుకు అద్దంలో చూసుకున్నానో ఏం కదా.